హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాహిస్ వరల్డ్. సో ఈరోజు నేను వచ్చేసి రైల్వే స్టేషన్లో ఉన్నాను కదా. ఇక్కడ మా హోమీస్తో కలిసి భద్రాచలం ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. నేను 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఒకటి వచ్చేసి భద్రాచలంలో అండ్ ఇంకొకటి వచ్చేసి పాపికొండల్లో ఎలా స్పెండ్ చేసామని. అండ్ ఇక్కడ మా హోమీస్ అందరు చూడండి. సో యాక్చువల్గా ట్రైన్ డిలే అయింది. 11:45కి ఉంటుంది ఈ ట్రైన్ మన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. బట్ 1 o'clockకి స్టార్ట్ అయింది. అండ్ మేమందరం ట్రైన్ బోర్డ్ అయ్యి ఇలా మామా సీట్స్లో ఉన్నామన్నమాట. ఓన్లీ 5 hours జర్నీ ఉంటుంది సికింద్రాబాద్ టు భద్రాచలం. మళ్ళీ మనం వచ్చేసి ఇలా భద్రాచలంలో దిగిపోతాం. మేము వచ్చేసి మార్నింగ్ 4 o'clock 4:30కి భద్రాచలంలో ట్రైన్ దిగేసినాం అనమాట. సో ట్రైన్ దిగిన వెంటనే మేము అక్కడ నుంచి మళ్ళీ ఏదన్నా ఆటో మాట్లాడుకోవాలి కాబట్టి స్టేషన్ నుంచి అలా స్టేషన్ బయటికి వచ్చి ఆటో తీసుకున్నాం. ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఉండే 4 o'clock. సో అలా మేము స్టేషన్లో నడుచుకుంటూ లగేజెస్ అన్నీ పట్టుకొని కిందికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఆటో తీసుకున్నాం డైరెక్ట్ భద్రాచలంకి. సో ఇట్లా రోడ్ పైన అంతా ఇక్కడ నుంచి మన భద్రాచలం రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి మాకు ఆల్మోస్ట్ ఒక 30 to 35 minutes పట్టింది అనుకుంటా. సో ఇక్కడ ఇట్లా టెంపుల్ దారి ఇదంతా. సో ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇదంతా టెంపుల్ ప్రెమైసెస్ ఉంటుంది. సో మేము ఇక్కడ వచ్చేసి హోమ్ స్టేస్ తీసుకున్నాము. ఇదైతే చాలా బాగుండే. అండ్ ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 5,000 rupees కాస్ట్. మేము 10 members వెళ్ళినాం అనమాట. సో పర్ హెడ్ మాకు 500 rupees అయింది. 2 bedrooms ఉన్నాయి, ఒక హాల్ ఉంది, ఒక కిచెన్ ఉంది అండ్ 2 bathrooms ఉన్నాయి. సో ఇదంతా హాల్. అండ్ ఇక్కడ చూపించేది వచ్చేసి కిచెన్ అనమాట. సో మన కిచెన్తో ఏం పని ఉండదు, ఓన్లీ 24 hours స్టేనే కాబట్టి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో మేమందరం ఇందులో స్టే చేసినాం. సో ఈ రూమ్ అయితే కాజీగా మంచిగా ఉండే. సో మేమైతే హుషారుతోని గర్ల్స్ అందరం ఈ రూమ్ తీసేసుకున్నాం ఫస్టే. ఇక్కడ అంతా ఇంకా మా లగేజ్ అంతా పెట్టేసినాము ఇక్కడ. అండ్ బాగుండే రూమ్ అయితే బాగుండే. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే హోమ్ స్టేస్ని ప్రిఫర్ చేయండి. మనకి ఆన్లైన్లో కూడా ఉంటుంది వాళ్ళ నెంబర్. మీకు కావాలంటే మీరు కమెంట్స్లో అడగొచ్చు. నేను వాళ్ళ నెంబర్ కూడా మీకు కమెంట్స్లో పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిక్వైర్డ్ అనుకొని మీరు కమెంట్స్లో పెడితే. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇదంతా మా తమ్ముడు వాళ్ళు అండ్ మా బాయ్స్ తీసుకున్నారు. ఇందులో బాయ్స్ స్టే చేసినారనమాట. సో ఇట్లా బయటకు వచ్చినాక బాల్కనీ ఉండే. ఈ బాల్కనీ దగ్గర ఒక బాత్రూమ్ ఉంది. సో 2 bathrooms అన్నా కదా, ఒకటి లోపల ఒకటి బయట. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి టెంపుల్ దగ్గర ఆ వైబ్స్ అయితే బాగుండే. మేము టెంపుల్కి కొంచెం దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో తీసుకున్నాం అనమాట. ఇదంతా టెర్రస్ పైన ఇట్లా పెంట్ హౌస్ టైప్లో కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా మొత్తం టెర్రస్ పైన అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది వ్యూ. మేము అట్లా కొంచెం సేపు ఉండి ఇంకా రెడీ అయ్యి కిందికి వచ్చేసినాం. అందరం ఇక ఫుల్ ట్రెడిషనల్ వేసుకున్నాం. గర్ల్స్ అందరం శారీస్, హాఫ్ శారీస్ అండ్ బాయ్స్ పంచలు, షర్ట్స్ అట్లా వేసుకున్నారనమాట. బట్ నాకైతే ఇక్కడ ఇల్లులు అయితే ఈ భద్రాచలంలో చాలా యూనిక్గా ఉండే, పాతకాలం ఇల్లులలాగా ఉండే. సో నేను కొన్ని ఇల్లులను కూడా షూట్ చేసిన. ఇట్లా పెంకుటిల్లు అనేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు పాత మూవీస్లో ఇట్లా చూపిస్తుండే కదా, అట్లా 90s మూవీస్లో ఆ ఎల్లో కలర్, బ్లూ కలర్. మన హైదరాబాద్లో అయితే ఇట్లాంటి ఇల్లులు ఇంత స్పేషియస్గా ఇప్పుడైతే అస్సలు కనిపించవు. ఇంకా ఫైనల్గా గుడి దగ్గరకు వచ్చినాం. గుడి దగ్గరకు వచ్చినాక ఇంకా అక్కడ నుంచి నార్మల్గా లోపలికి వెళ్ళినాం అనమాట. ఇక్కడ కింద అంతా కార్తీక మాసం కాబట్టి మనం దీపాలు పెట్టుకోవాలనుకుంటే దీపాలు కూడా ముట్టించుకోవచ్చు. అండ్ ఎదురుగా వచ్చేసి గోశాల ఉంది. మనం గోసేవ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 20 rupees ఇస్తే వాళ్ళు మనకి ఆకులు ఇస్తారు. అది మనం ఆవులకు తినిపించి మొక్కుకొని దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్లో లోపల అండి. ఇది మెయిన్ గర్భగుడి ఆలయం దగ్గర. ఫోన్స్ అలా ఉండవు, బట్ స్టిల్ నేను ఫోన్ తీసుకెళ్ళి షూట్ చేయడానికి ప్రయత్నించాను. మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చాలా మంచిగా హ్యాపీగా అయిపోయింది వితౌట్ ఎనీ క్రౌడ్. అండ్ ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. శబరి రాముడికి పండ్లు తినిపించిన ప్లేస్ అనమాట ఇది అట్లనే పెట్టి అక్కడ ఒక ఇట్లా క్రియేట్ చేసినారు. సో ఇక్కడ వీళ్ళందరూ రామనామం జపించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారనమాట. డైలీ అట్లా భజన ఉంటుందంట.
అండ్ మా బాయ్స్ చూడండి ఫోటో ఎట్లా దిగుతున్నారో. బట్ ఎవ్రీ వన్ అండి కంపల్సరీ భద్రాచలం ట్రిప్కి వెళ్ళాల్సిందే, భద్రాచలం చూడాల్సిందే. మన రాముడు ఇంత మంచి ప్లేస్లో ఇలా అంటే అతను ఉన్నాడు, అతను మనకి దర్శనం ఇస్తున్నాడు. మన అయోధ్య అంటే ఇది సౌత్ ఇండియన్ అయోధ్య అని చెప్పేసి అంటారు. సో ఆయన 14 ఏళ్ళ వనవాసంలో 3 ఏళ్ళు గడిపిన చోటు ఇదన్నమాట టెంపుల్ వచ్చేసి. అండ్ ఇంకా కిందికి వచ్చేసినాక గోసేవ చేసుకోవాలని అనుకున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చి అట్లా కొన్ని ఆకులు తీసుకొని వెళ్ళి ఆవులకు తినిపించి దర్శనం చేసుకొని వచ్చినాం ఇంకా. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇట్లా అప్పుడప్పుడు వెళ్తుండాలి పుణ్యక్షేత్రాలు కూడా, నార్మల్గా ట్రిప్స్ అని అవన్నీ కాకుండా. బికాజ్ మనం ప్రతిదీ ఆ వైబ్, ఆ పాజిటివిటీ అనేది మనం కొంచెం సెన్స్ చేయాలి, మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇది థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్లో అట్లా ప్లాన్ చేసుకొని మా హోమీస్తో వెళ్ళిన ట్రిప్. అండ్ ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కిందికి వచ్చేసి మేము బయట మీల్స్ తిందాం అనుకున్నాం. బట్ నాకైతే ప్రసాదం, ఇక్కడ అన్న ప్రసాదం చేస్తారు కదా, తినాలనిపించింది. సో మా హోమీస్కి చెప్తే వాళ్ళు కూడా సరే వెళ్దామని అన్నారు. గుడి నుంచి మెట్లు దిగంగానే కొంచెం ముందుకు వస్తే మనకి ఇట్లా అన్నపూర్ణ అని రాస్తుంది కదా, దాని ఆపోజిట్లోనే ఇది ఉందన్నమాట. సో ఇక్కడ మనకు టికెట్స్ ఆల్రెడీ టెంపుల్లోనే ఇస్తారు, ఆ టికెట్స్ తీసుకొని రావాలి. సో మేమైతే చాలా ఆకలితో ఉండే, మార్నింగ్ 9:30 or 9 o'clock వెళ్తే మా దర్శనం ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 45 minutesలో అయిపోయింది. ఇంకా మేము వచ్చి ఇక్కడ ఫుడ్కి కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసి వీళ్ళు సర్వ్ చేసినారు. ఫుడ్ అయితే చాలా మంచిగా ఉండే. మనకి బయట మీల్స్ అయినా అక్కడ ఆల్మోస్ట్ అదే టేస్ట్లో ఉంటుంది. బట్ ప్రసాదం కాబట్టి ఇంకా ఆకలితో ఉన్నాం కాబట్టి ఫుల్ ప్లేట్ కంప్లీట్ చేసేసిన నేనైతే. చాలా మంచిగా పెట్టినారు ఫుడ్ కూడా. ఇక్కడ హార్స్ ఉంది, ఎవరైనా రైడ్కి వెళ్ళాలంటే వెళ్తారు. అండ్ ఇది టెంపుల్ లుక్ ఓవరాల్ బ్యాక్ సైడ్ నుంచి చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా భద్రాచలంలో హాఫ్ డే స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసి సీతమ్మ వారి నారచీర ఆరేసిన ప్లేస్కి వెళ్ళినాం అనమాట. ఆటో తీసుకున్నాం అక్కడ నుంచి. ఆటోకి పర్ హెడ్ 150 అట్లా ఛార్జ్ చేసినారు. నారచీర పర్ణశాల అని చిన్న అరుణాచలం చూపిస్తారనమాట వాళ్ళు. సో అలా మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళినాం. ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి సీతమ్మ వారు ఆరేసిన చీర, నార చీర అని చెప్పి అంటారు కదా, అంటే 20 గజాల చీర. ఇక్కడ వచ్చేసి అమ్మవారు చీర ఎంత పొడుగు ఆరేసిందో ఆ రాయి కూడా అంత పొడుగు ఆ చీర అచ్చులలాగా, గుర్తులలాగా మారిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే అస్సలు వీడియోస్, ఫొటోస్ తీయడానికి అలౌ చేయలేదు. బట్ స్టిల్ నేను ట్రై చేసిన. ఇక్కడ ఈ వాగు అనేది 365 days ఉంటుందంట. మన సీతమ్మ వారు ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు లక్ష్మణుడు ఒక కొండకి బాణం వేస్తే ఆ కొండ పసుపు కుంకుమలతో సహా వచ్చి ఇక్కడ పడింది. సో అమ్మవారు ఇక్కడ స్నానం చేసుకొని బట్టలు ఆరబెట్టుకొని ఈ ప్లేస్లో పసుపు కుంకుమాలు పెట్టుకొని ఇక్కడ అమ్మవారు గడిపిన డేస్ ఇది చాలా స్పెషల్ ప్లేస్ అంటారు అనమాట. దీన్ని నారచీర అని చెప్పేసి, అమ్మవారు నారచీర స్థలం అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ రాముడి పాదాలకి నీళ్ళు అంటకుండా మనం రాముడిని దర్శనం చేసుకోవాలి. ఆ కొండపైన రాముడు కూర్చొని తపస్సు అంటే చూస్తున్న ప్లేస్. అమ్మవారు స్నానాలు చేసి ఆమె ముస్తాబ్ అంటే లైక్ రెడీ అయ్యేటప్పుడు రాముల వారు అక్కడ కూర్చొని చూసేవాడంట. సో ఇదంతా ఆ వాటర్. అండ్ ఇది చూస్తున్నారా, ఇదంతా అడుగులు, మన అమ్మవారి చీర ఆరేసిన గుర్తులు అవన్నీ. ఎంత బాగుంది కదా. నిజంగా ఇలాంటివి ఇంకా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఎస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినారా రౌండ్గా, అది సీతమ్మ వారు, రాముల వారు హనుమంతుడు తెచ్చిన తినే ఫలాలని అందులో పెట్టుకొని తింటారంట. అది వాళ్ళ ప్లేట్ లాగా భావిస్తారు. ఇదంతా వచ్చేసి రాముడు పంచ, ఇక్కడ అమ్మవారు కూర్చుంది. సో అలా వాళ్ళు మొత్తం గడిపిన ప్లేస్ ఇది లాస్ట్ 3 years ఆఫ్ వనవాసంలో. అండ్ ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ బ్యాంగిల్స్ అండ్ చిన్న చిన్న దేవుడు ఫొటోస్ అవన్నీ ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా పుణ్యక్షేత్రాలకి బ్యాంగిల్స్ తీసుకోవాలి అని అంటారు కాబట్టి నేను మా మమ్మీకి అయితే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
మన శూర్పణఖ ముక్కు కోసిన ప్లేస్ అంట ఇది లక్ష్మణుడు. సో రాళ్ళు 3 తీసుకొని ఎడమ చేతితో వెనక్కి వేయాలి అని చెప్పినారు. అది 10 రూపీస్ ఈచ్ స్టోన్ ఏమో వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు. అండ్ బయటికి వచ్చినాక అక్కడ కూడా మాకు మంచిగా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము పర్ణశాలకు వచ్చినాం అనమాట. సో పర్ణశాల మళ్ళీ ఒక వైబ్ ఇచ్చే ప్లేస్ అనమాట. ఇక్కడ సీతారాముడు గడిపిన ప్రతి ఒక్క లైక్ వాళ్ళ ఇల్లు లాగా అనుకోవచ్చు. అండ్ అమ్మవారికి లక్ష్మణుడు గీత గీసిన ప్లేస్ ఇది, బయటకి రావద్దు అని చెప్పేసి. బట్ స్టిల్ ఇంకా చరిత్ర అట్లుంది. అమ్మవారు వచ్చింది, రావణుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళాడు. సో ఇది తను రావణుడికి ఫ్రూట్స్ అవన్నీ బయటికి తెచ్చిచ్చిన ప్లేస్ అనమాట. రావణుడు భిక్షగాడి వేషంలో వస్తాడు కదా, సో అలా. సో ఇదంతా పర్ణశాలలో ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. సో డే 1 అయితే మీరు భద్రాచలం టెంపుల్, నారచీర ఆరేసిన ప్లేస్ అండ్ పర్ణశాల, ఆల్సో చిన్న అరుణాచలం ఇవన్నీ మీరు కవర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి రావణుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయిన ప్లేస్ ఇది. ఇదంతా ప్లేస్ కూడా చాలా మంచిగా ట్రీస్తోని ఫ్లవర్స్తోని మంచిగా ఓవరాల్గా ఒక మంచి లైక్ వైబ్ ఇచ్చే పాజిటివిటీతోని ఉంది. మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసినాం. ఇంకా అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేసినాం, చూసినాం. ఇక్కడ నేను ఇలా నడుస్తూ వెళ్తున్నా కదా, నేను వెళ్ళేది మన శివాలయం కనమాట. సో ఇక్కడ శివాలయం కూడా ఉంది. శివాలయం దర్శనం కూడా చేసుకున్నాం. అక్కడ పక్కనే గోదావరి ఉంటుంది కాబట్టి ఎవరైనా అక్కడ గోదావరిలో స్నానం చేసుకొని శివాలయంలో వచ్చి దీపాలు ముట్టియచ్చు. బికాస్ పర్టికులర్గా కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో చేసే పూజలు అలాంటివి ఏదైనా ఉంటే ప్రత్యేకంగా అక్కడ చేసుకోవచ్చు మనం. ఇంకా దర్శనం అయిపోగానే మేమందరం అలా కొంచెం సేపు కూర్చొని ప్రసాదం కొనుక్కొని, ఇల్లు చూడండి ఎంత మంచిగా ఉందో, అన్ని బ్యాంబూ స్టిక్స్తోని కట్టెలతోని అట్లా కట్టినారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇది సీతారాముల వారి ఇల్లు అనమాట. చూడండి గోదావరి ఎంత బాగుంది కదా గోదావరి అయితే. అండ్ వ్యూ పాయింట్ అనేసి ఒకటి ఉంది రిటర్న్లో, మొత్తం మీదికి వెళ్ళి మనం ఫొటోస్ దించుకోవచ్చు. సో మీకు కుదిరితే కనుక ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి కూడా మీరు పిక్చర్స్ తీసుకోండి. సో దట్ మీరు గోదావరిని మొత్తం సీనరీ మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే పైకి ఎక్కి మొత్తం చూసిన, నాకు చాలా మంచిగా అనిపించింది. మనకు పర్ణశాలకు వెళ్ళి రిటర్న్లో వస్తుంటే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మేము పర్ణశాల నుంచి కూడా రిటర్న్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళే ప్లేస్ చిన్న అరుణాచలం. సో అరుణాచలంలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా 14 లింగాలు ప్రతిష్ఠింపజేశారు విత్ 12 జ్యోతిర్లింగాలు. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఈ టెంపుల్లో పెట్టినారు. లైక్ సేమ్ లైక్ అరుణాచలం. మళ్ళీ మోక్ష మార్గం అని చెప్పేసి అన్నిటినీ ప్రతి ఒక్కటి పెట్టినారు. ఇక్కడ చూడండి సంపత్ గణపతి అని చెప్పేసి ఫస్ట్ రాగానే గణేష్ ఉంది ఒక విగ్రహం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లింగాలు ప్రతి ఒక్క లింగాలు ఇలా ఉందన్నమాట. సూర్యలింగము, అలానే మనం ముందుకు వెళ్తే ఇంకా ప్రతి ఒక్కటి విజిట్ చేసాము ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను మీకు లింగాలు కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. చూసినారు ప్రతి ఒక్క లింగం ఇట్లా ప్రతిష్ఠింపజేశారు. అండ్ ఇది వచ్చేసి మనం లింగాలను దర్శనం చేసుకునేటప్పుడు వెళ్ళే దారి అనమాట. సో ఆల్రెడీ పండు, కవిత అండ్ ఆర్తి ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను. ఇక్కడ యమలింగం ఉంది, అందరు దర్శనం చేసుకోండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెళ్తున్నాం కదా, ఇక్కడ 1008 లింగాలు ప్రతిష్ఠింపజేస్తున్నారంట ఇన్ ఫ్యూచర్లో. సో మీరు భద్రాచలం వెళ్తే మాత్రం కంపల్సరీ ప్లేస్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడ వచ్చి నైరుతి లింగం అని చెప్పేసి ఉంది. ప్రతి ఒక్క లింగానికి ఆ లింగానికి సంబంధించిన నేమ్తో పాటు అక్కడ పెట్టినారనమాట. నెక్స్ట్ సూర్యలింగం, నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం. చూడండి ప్రతి లింగాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని లింగాలను మనకి కంప్లీట్గా చూపించినారు. సో నేను కూడా మీకు వీడియోలో కంప్లీట్గా చూపించాలనుకున్నాను, ఏది మిస్ చేయొద్దని చెప్పేసి అనుకొని ప్రతిదీ నీట్గా షూట్ చేసుకొని వచ్చి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. విజిట్ చేసి ప్రతి ఒక్క లింగాన్ని దర్శనం చేసుకుని
నెక్స్ట్ వచ్చేసి వాయువ్య లింగం. మనం ఒకవేళ అరుణాచలం మిస్ అయినా కానీ ఇట్లా లింగాలని, ఇది మోక్ష మార్గం చూడండి. మా కవిత వచ్చేసింది బయటికి అట్లా ఇట్లా. నేను చూడండి. సో మనకు అరుణాచలంలో మెయిన్ మోక్ష మార్గం కదా, అట్లా ఇక్కడ కూడా ఉంది. సో నెక్స్ట్ చంద్రలింగం అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా నవగ్రహాల్లాగా పెట్టినారనమాట. గణపతి సప్తయాక్తులు అంట. పాదలింగం, నాకైతే ఈ లింగం నేను ఫస్ట్ టైం చూసిన, చాలా యూనిక్గా అనిపించింది. లింగంకి అట్లా కాళ్ళుండి తపస్సు చేస్తున్నట్టు. కుబేరలింగం, నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం. అండ్ ఇక్కడ వచ్చేసి మన మెయిన్ లింగం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క విగ్రహం కంప్లీట్గా పెట్టినారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఈశాన్య లింగం. అరుణాచలంలో ఎలా అయితే ప్రతి ఒక్క లింగం ప్రతిష్ఠింపజేస్తారో, మనం తిరిగే ప్రతి రౌండ్ దగ్గర కిలోమీటర్స్ వైజ్ ఆగుతామో, ఇక్కడ కూడా దగ్గరలో ప్రతి ఒక్క లింగాన్ని పెట్టినారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి శ్రీచక్రలింగం. శ్రీచక్రలింగం చూడండి ఎట్లుందో. నేను ఈ లింగంని ఇంతవరకు చూడలేదు. నేను చూసింది, దర్శనం చేసుకుంది ఇదే ప్లేస్లో. సో లింగాల దర్శనం అంతా అయిపోయాక ఇప్పుడు మనకి టెంపుల్లోకి వెళ్ళే దారి ఉంటుంది. అండ్ ఈ వెళ్ళే దారిలోనే మనకి మళ్ళా జ్యోతిలింగాలను చూపిస్తారనమాట. ప్రతి జ్యోతిలింగాలని ఈ గుడిలో ప్రతిష్ఠింపజేశారు. సో ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళగానే వెళ్తుంటే మనకు అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడు. అయ్యప్ప స్వామి దర్శనం అవ్వగానే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ లేన్లో టెంపుల్కి ఆపోజిట్లో, గర్భగుడి ఆపోజిట్లో సోమనాథుడు, మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు, ఇలా మనకి 12 జ్యోతిలింగాలని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. ప్రతి ఒక్కటి ఓంకారలింగాన్ని, మళ్ళీ వైద్యలింగాన్ని, భ్రమరాంబిక దేవి లింగాన్ని ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కటి చాలా మంచిగా, కాశీ విశ్వేశ్వరుడు, అన్ని లింగాలని, 12 జ్యోతిలింగాలని, అర్ధనారీశ్వరుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ అనమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ లింగం చూసారండి, రామేశ్వరుడు అంట. రామేశ్వరంలో ఎలా అయితే ఉంటుందో అట్లా చేసినారు. అండ్ లోపల గర్భగుడి కూడా చాలా పీస్గా ఉండే. ఇక్కడ నవరత్నాల లింగాలు. అండ్ మేము ఇట్లా బయటికి వచ్చి ఫోటో తీసుకున్నాం. సో నెక్స్ట్ మేము నైట్ వచ్చేసి ఫుడ్ తినడానికి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వాక్ అయితే చేసినాం. గూగుల్ని నమ్ముకొని నడిచినాం. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్. టైం స్పెండ్ చేసినాం. మాతో మేము అట్లా హోటల్కి రీచ్ అయిపోయినాం. హోటల్కి రీచ్ అయ్యి బస్ స్టాప్ దగ్గర ఫుడ్ అయితే బాగుండే. మీల్స్ తీసుకున్నాం అందరము. 100 రూపీస్ ప్లేట్ ఏమో కాస్ట్ చేసింది. సో ఓవరాల్గా ఇట్లా డే 1 అయితే మేము కంప్లీట్ చేసినాం. తిన్నాక ఆటోలో మళ్ళీ గోదావరి దగ్గరకు వచ్చి యాక్చువల్గా వాటర్లో దీపాలు వదులుదాం కార్తీక మాసం అని అనుకున్నాం. బట్ చాలా చీకటి అయిపోయింది. అండ్ అక్కడ షాప్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. డే 1 మాత్రం ఇలా ముగించుకున్నాం. సో ఓవరాల్గా మేమైతే చాలా అంటే చాలా మంచిగా అట్లా హోమీస్తో టైం స్పెండ్ చేసి ఒక క్వాలిటీ హాలిడేని అయితే అందరం కలిసి స్పెండ్ చేసినాం. ఇంకా అట్లా నడుస్తూ మెల్లగా మళ్ళీ రూమ్ దగ్గరికి బయలుదేరినాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి బయట నుంచి రాముల వారి, సీతమ్మ గారి దర్శనం చేసుకొని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ప్రతిసారి జై శ్రీరామ్ అన్నప్పుడల్లా ఆ వైబ్ అయితే ఇట్ బ్రింగ్స్ పాజిటివిటీ ఇన్ అవర్ rhythm. Thank you so much for watching this video. And if you still didn't subscribe to Mahi's World, please subscribe to Mahi's World. Thank you so much.